నమస్తే. వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్న గోచార గురుడు తన యొక్క వక్రీకరణని వదిలి సవ్య దిశలోకి మారడం వల్ల మీ యొక్క రాశికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం. సో, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు జరుగుతుందనమాట. సో, జనరల్‌గా గురుడు వక్రీకరణ వదిలి ఈ నార్మల్ సవ్య దిశలోకి డైరెక్ట్ మోషన్‌లోకి వచ్చిన ప్రతిసారి కూడా అస్ట్రాలజర్స్, ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా ఈ యొక్క కాస్మిక్ రీసెట్ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందువల్ల అంటే గురుడు అత్యంత శుభగ్రహము అండ్ కారకత్వాలన్నీ కూడా గురుగ్రహ కారకత్వాలన్నీ కూడా ధనానికి సంబంధించి కావచ్చు, ధనాన్ని ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా వృత్తి వ్యాపారాల్లో అదృష్టాన్ని తీసుకురావడం ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అండ్ అది గురుడున్న రాశిని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మీ యొక్క జన్మరాశి నుంచి ఆ యొక్క గురుడున్న రాశి ఎన్నో రాశి అయిందో, అన్నవ రాశి యొక్క కారకత్వాలని బట్టి అది కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. సో, అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన యొక్క ఆస్ట్రాలజీ బ్యాచ్ 2లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీడియో లాస్ట్ 3 మినిట్స్‌లో యాడ్ అనేది ఉంటుంది. సో, దాన్ని మిస్ అవ్వకుండా సిలబస్, ఫీజ్ అన్నీ కూడా ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. మార్చ్ 2nd వీక్‌లో మన యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట. మంచి ముహూర్తం చూసుకొని మార్చ్ 2nd వీక్‌లో స్టార్ట్ అవబోతుంది మన యొక్క బ్యాచ్ అనేది, సెకండ్ బ్యాచ్. నెక్స్ట్ కుంభరాశి వారికి కనుక చూసుకుంటే ఈసారి ఫోకస్ ఏరియా 5th హౌస్, పంచమ స్థానం అవుతుందన్నమాట. ఈ యొక్క పంచమ స్థానంలో మీ ద్వితీయ లాభ స్థానాధిపతి అయిన గురుడు గోచార సంచారం చేస్తూ మార్చ్ 11 నుంచి జూన్ 1 వరకు సవ్య దిశలో డైరెక్ట్ మోషన్‌లో గోచార సంచారం చేస్తాడు. సో, మీకు దీనివల్ల కొంచెం కొన్ని కొన్ని ఏరియాస్‌లో మంచి పాజిటివ్ ప్రోగ్రెస్సే ఉంది. సో, దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా పంచమ స్థానం అంటే ఏంటి? మీకు ఇక్కడ సంతానానికి సంబంధించింది, మీ యొక్క ఇంటెలిజెన్స్‌కి సంబంధించింది అండ్ మీ యొక్క పూర్వ పుణ్యానికి సంబంధించిన స్థానం. ఈ యొక్క స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన స్థానం. మంత్రోపాసనకి సంబంధించింది, మంత్రసిద్ధికి సంబంధించింది అంతా కూడా పంచమ స్థానం అనమాట. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా పంచమ స్థానంలో గురుడు రావడం వల్ల ఫస్ట్ పాజిటివ్ ప్రెడిక్షన్ ఏంటి అంటే సంతానానికి సంబంధించిన విషయంలో చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం, లాభస్థానం, గెయిన్ ఆఫ్ పర్సన్ కావచ్చు, విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావచ్చు, అంటే కోరిక నెరవేరడం, పిల్లలు పుట్టాలి, ఒక ఒక బేబీ పుట్టాలి అనే కోరిక అనేది నెరవేరడానికి సంబంధించిన స్థానాధిపతి కూడా గురుడే. ఆయన వెళ్ళి మళ్ళీ డైరెక్ట్‌గా పంచమ స్థానంలో కూర్చున్నాడు. అది త్రికోణ స్థానంలో. గురుడు పంచమ స్థానంలో మంచి యోగిస్తాడనమాట బాగా. సో, కాబట్టి ఈ యొక్క పొజిషనల్ స్టేటసెస్ గనుక చూసుకుంటే అన్ని రకాలుగా పిల్లలకి సంబంధించి చాలా పాజిటివ్‌గా ఉంది. పిల్లలు కలగడానికి చాలా మంచిగా టైమ్ పీరియడ్ అనమాట ఇదైతే. సో, ఈ ఈ యొక్క టైమ్ ఫ్రేమ్‌లో ఈ 2 ½ మంత్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు ప్రయత్నాలైతే చేయొచ్చు పిల్లలకి సంబంధించి. అండ్ మీ యొక్క కిడ్స్ యొక్క ఐ మీన్ మీకు పిల్లలు ఆల్రెడీ ఉండి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యుంటే వారి యొక్క ఎడ్యుకేషన్‌కి సంబంధించి గానీ, వారి యొక్క ఉద్యోగాలకి సంబంధించి గానీ, వారి యొక్క అచీవ్‌మెంట్స్‌కి సంబంధించి గానీ, గుడ్ న్యూసెస్ అనేటివి ఎక్కువగా వస్తాయన్నమాట. అంటే మీ పిల్లలకి జాబ్ రావడము, ఎడ్యుకేషన్‌లో కొంచెం బెస్ట్ ర్యాంక్స్ అనేది రావడము, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఎక్కువ జరుగుతాయన్నమాట వారి యొక్క లైఫ్‌లో. దాని ద్వారా మీకు ఒక గుడ్ న్యూస్ రావడం, మీరు కొంచెం సంతోషపడడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ క్రియేటివ్ బ్రేక్ త్రూస్ అంటే ఏంటంటే, ఈ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది కంటెంట్ క్రియేటర్స్‌కి పర్ఫెక్ట్ టైమ్ పీరియడ్ అనమాట. కుంభరాశి వారికి. సో, ఎందువల్ల అంటే ఈ పంచమ స్థానంలో గురుడు ఉన్నప్పుడు అది నేచురల్ థర్డ్ హౌస్ మిథున రాశి అవుతూ ఉంది. సో, ఈ యొక్క క్రియేటివిటీకి సంబంధించి నా స్థానం పంచమ స్థానం అయితే, తృతీయ స్థానం ఆన్‌లైన్‌కి సంబంధించింది. సో, పర్టిక్యులర్‌గా మీరు ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ ఛానెల్స్ ఇట్లాంటివి రన్ చేస్తూ మీరు ఏదైనా డిజిటల్ కంటెంట్‌ని క్రియేట్ చేస్తూ ఉంటే, ఈ టైంలో ఆ కంటెంట్ పబ్లిషింగ్ కావచ్చు, ఆ కంటెంట్ యొక్క రీచ్ కావచ్చు అన్నీ కూడా హెవీగా ఉండడం, ఎక్సలెంట్‌గా ఉండడం, అన్నీ కూడా అద్భుతంగా జరగడం కావచ్చు. అండ్ మీ యొక్క ఫాలోవర్స్ బాగా పెరగడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. మీరు ఏదైనా కొత్త ఛానెల్స్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. సో, ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఒకవేళ ఏదైనా కొత్త చాలా ఇంపార్టెంట్ పనులు, చాలా మనీ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడుకున్న పనులు స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం మీ లగ్నానికి సంబంధించిన రాశి ఫలితాలు కూడా చూసుకోండి. మీ రాశి కుంభరాశి అయ్యుండొచ్చు. లగ్నం కూడా కుంభ లగ్నం అంటే పర్లేదు గానీ, మీ లగ్నం ఏ మిథున లగ్నము, ఏ మేష లగ్నము ఇట్లా అంటే మన ఛానెల్‌లో మేష రాశి ఫలితాలు, మిథున రాశి ఫలితాలు అన్ని 12 రాశులకి ఉన్నాయి. మీ లగ్నానికి సంబంధించిన ఫలితాలు, మీ రాశికి సంబంధించిన ఫలితాలు చూసుకోండి. నేను ఈ న్యూ ఇనిషియేటివ్స్‌కి సంబంధించిన దాంట్లో రెండిట్లోనూ పాజిటివ్‌గా ఉందని చెప్పానంటే బ్రహ్మాండంగా బ్లైండ్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంటెలెక్చువల్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇంటెలెక్చువల్ గ్రోత్ అంటే మీ యొక్క ఆలోచన విధానం అనేది బాగా డెవలప్ అవ్వడం కానీ, ఇంటెలిజెన్స్ బాగా పెరగడం గానీ, మంచి తత్వం అనేది బిల్డ్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ కొత్త కొత్త లాంగ్వేజెస్ అనేది నేర్చుకోవడానికి కూడా మంచి అవకాశాలైతే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంత్రసిద్ధి అంటే ఏదైనా మీరు ఇక దేవుడి యొక్క మంత్రోపాసన గావచ్చు, ఈ యొక్క ఉపాసనలు గావచ్చు, ఇట్లాంటివేమైనా చేస్తూ ఉంటే లైక్ ఆ యొక్క మంత్రసిద్ధి అనేది రావడం అనేది కూడా జరుగుతుందనమాట. మీరు చేసే మంత్రానికి పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంట్యూషన్ కూడా చాలా బాగా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క
రిలేషన్షిప్స్కి సంబంధించి చూసుకుంటే లవ్ రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అయితే అవుతాయి అన్నమాట. ఎందుకంటే పంచమ స్థానం మీకు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానం అనమాట. సో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటే క్లియర్ అవుతాయి. అండ్ సింగిల్ పీపుల్కి ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు అయితే క్రియేట్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఇంతకుముందు చెప్పాను లేదు నాకు తెలియదు. వీడియో అనేది స్టాప్ అయింది, కొంచెం ఒక 10 సెకండ్స్ స్టాప్ అయింది. నేను ఆ టైంలో చెప్పాను లేదు తెలియదు. ఒకవేళ చెప్పుంటే మీరు స్కిప్ చేసేయండి, నేనైతే చెప్తాను. ఒకవేళ చెప్పుంటే స్కిప్ చేయండి. అండ్ స్పెక్యులేటివ్ గెయిన్స్ అనమాట. స్పెక్యులేటివ్ గెయిన్స్ కనుక చూసుకుంటే అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్స్, కెజినోస్ ఇలాంటివి అన్నీ కూడా అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇలాంటి వాటిల్లో గెయిన్స్ అనేటివి బాగుంటాయి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది మంచి రిటర్న్స్ రావడం కానీ, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో మంచి గెయిన్స్ అనేది మీరు గ్రోత్ అనేది బాగా చూడడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పర్టికులర్గా నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే, మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్కి కొత్త అయ్యి ఉండి నేను ఈ పాయింట్ చెప్పాను కదా అని మీరు దిగిపోయి దాంట్లో లాసెస్ అనేది ఫేస్ చేయకండి. ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నవారికి, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నవారికి మాత్రమే ఈ ప్రెడిక్షన్ అనేది ఫలిస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఓకే, సో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్కి సంబంధించి నాలెడ్జ్ లేకుండా అయితే దిగకండి. సో ఇదన్నమాట. సో అన్నీ కూడా 5 to 6 హైలైటెడ్ యూనిక్ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. ఇంకా ఉగాది ఫలితాలు మనకి హాట్ బౌల్ లాంటివి అనమాట. మీకు ఖచ్చితంగా చాలా మంచి ప్రొడిక్షన్స్ వస్తాయి దాంట్లో. దాని మీద వర్క్ చేస్తున్నాను, మంచి ప్రొడిక్షన్స్ తీసుకొని వస్తాను త్వరలోనే. ఈ మార్చ్లోనే వస్తాను అనమాట. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక 10 సెకండ్స్ తర్వాత మీకు ఒక వీడియో యాడ్ ప్లే అవుతుంది మన ఆస్ట్రాలజీ కోర్స్ బ్యాచ్ 2కి సంబంధించి. సో దాంట్లో ఏంటంటే కోర్స్ ఫీజు కానీ, కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ సిలబస్ అన్నీ కూడా ఉంటుంది. సో దాన్ని చూడండి, అంతా మీకు ఓకే అనుకుంటే, అంతా మీకు నచ్చితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా మీకు వస్తుంది. సో బిగినర్ లెవెల్ నుండి కేపీ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్ లెవెల్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.